కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ట్విస్ట్ల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. 3 గంటల హై డ్రామా తర్వాత ముగ్గురు నిందితులు విజయవాడ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. అయితే ఇంతలోనే ప్రభుత్వం హైకోర్టుకు వెళ్ళింది. ముగ్గురు నిందితుల బెయిల్ రద్దు చేయాలని హౌస్ మోషన్ పిటిషన్ వేసింది. హైకోర్టు అనుమతి కోసం ప్రాసిక్యూషన్ ఎదురు చూస్తున్నారు. కాసేపటి క్రితమే జైలు నుంచి విడుదలైన ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ఏసీబీ కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. బెయిల్ ఇచ్చిన జైలు అధికారులు కోర్టు ఆదేశాలు అమలు చేయలేదంటూ పిటిషన్ వేయడానికి సిద్ధమవుతున్నారు. తమని 3 గంటల పాటు ఇల్లీగల్గా నిర్బంధించారని ఫిర్యాదు చేయనున్నారు. రేపు పిటిషన్ దాఖలు చేయనున్నారు ముగ్గురు నిందితులు. 3 గంటల హై డ్రామా తర్వాత లిక్కర్ కేసు నిందితుల విజయవాడ జైలు నుంచి విడుదలయ్యారు. లిక్కర్ కేసులో A31గా ధనంజయ రెడ్డి, A32గా కృష్ణమోహన్ రెడ్డి, A33గా బాలాజీ గోవిందప్ప ఉన్నారు. మే 13న బాలాజీ గోవిందప్ప, మే 16న కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి విజయవాడ జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఈ ముగ్గురు నిందితులకు నిన్నే ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే ఆర్డర్ కాపీ అందలేదంటూ నిన్న జైలు నుంచి విడుదల చేయలేదు. ఇవాళ ఉదయం 6 గంటలకు విడుదల చేస్తామని జైలు సూపరింటెండెంట్ తెలిపారు. దాంతో ఇవాళ ఉదయమే విజయవాడ జైలుకు నిందితుల తరపు లాయర్లు చేరుకున్నారు. వైసీపీ నేతలు కూడా వచ్చారు. అయితే జైలు సూపరింటెండెంట్ అందుబాటులో లేడంటూ నిందితులు విడుదల ఆలస్యమైంది. దాంతో జైలు బయట లాయర్లు, లోపల నిందితులు ఆందోళనకు దిగారు. 3 గంటల ఉత్కంఠ తర్వాత ఎట్టకేలకు జైలు నుంచి రిలీజ్ అయ్యారు. నిన్న సాయంత్రం 6:35కు ఆర్డర్ కాపీ ఇస్తే రాత్రి 6 దాటిపోయింది సమయము, రాత్రి ఇవ్వలేము అని చెప్పి ఉదయం 6 గంటలకంతా రెడీగా ఉండండి సార్ అని చెప్పి 5:30కు లేచి మేము 6 గంటలకు రెడీ అయితే 6 గంటల నుంచి వెయిట్ చేస్తా. సూపరింటెండెంట్ వస్తున్నాడు, ఇంకొకరు వస్తున్నారు, 7:30కు వస్తాడు, 8కి వస్తాడు, 9కి వస్తాడు, లాస్ట్కి చివరకు ఇంకో గంట పడుతుంది. అంటే కావాల్సింది అంటే న్యాయం అంటే గౌరవం లేదు, చట్టం అంటే గౌరవం లేదు, కోర్టు ఆదేశాలంటే కూడా గౌరవం లేకుండా కావాల్సిందే డిలే చేసి ఇప్పుడు మళ్ళీ ఇంకొక గంట పడుతుంది. కారణం ఏమంటే హౌస్ మోషన్ మూవ్ చేశారు హైకోర్టులో. హౌస్ మోషన్లో స్టే వస్తుందేమో, స్టే వస్తే మమ్మల్ని మళ్ళీ అక్కడే లోపల బంధించాలని. అంటే ఒక కోర్టు ఇచ్చిన ఆదేశాలకు కూడా వీళ్ళకి లెక్కాపత్రం లేదు ఈ ప్రభుత్వానికి. అంటే న్యాయం అంటే గౌరవం లేదు, చట్టం అంటే గౌరవం లేదు. రాత్రి 6 గంటలకు ఆర్డర్ ఇస్తే ఇప్పటి వరకు మమ్మల్ని రిలీజ్ చేయకుండా మేము ఇప్పుడు గొడవ చేస్తే అప్పుడు రిలీజ్ చేస్తాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ట్విస్ట్ల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. 3 గంటల హై డ్రామా తర్వాత ముగ్గురు నిందితులు విజయవాడ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. అయితే ఇంతలోనే ప్రభుత్వం హైకోర్టుకు వెళ్ళింది. ముగ్గురు నిందితుల బెయిల్ రద్దు చేయాలని హౌస్ మోషన్ పిటిషన్ వేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్లో అందిస్తారు. శ్రీకాంత్, ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి అనేక ట్విస్టులు అయితే నెలకొంటా ఉన్నాయి. నిన్నటి నుంచి కూడా ఈ కేసులో ముగ్గురు నిందితులకి బెయిల్ ఇస్తూ కూడా ఏసీబీ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడంతో అప్పటి నుంచి కూడా మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి హైడ్రామా అయితే చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం 6 గంటల సమయానికే ఈ ముగ్గురికి బెయిల్ మంజూరు కావడంతో వాటికి సంబంధించిన ఆర్డర్ కాపీలని న్యాయస్థానానికి అటు మెయిల్ రూపంలో, అదేవిధంగా జైలుకి అటు మెయిల్ రూపంలో, అదేవిధంగా ఫిజికల్గా కూడా న్యాయవాదులు అందించిన పరిస్థితి. 6 గంటలకే నిందితుల్ని లాకప్లో ఉంచడం వల్ల రేపు ఉదయం విడుదల చేస్తామని జైలు అధికారులు చెప్పడంతో ఉదయం 6 గంటలకే నిందితుల తరపున న్యాయవాదులు, వైసీపీ నేతలు కూడా జైలు దగ్గరకు కూడా చేరుకున్నారు. 9 గంటలు దాటినప్పటికీ కూడా సూపరింటెండెంట్ రావటం లేదు, ఇంకా ఆలస్యం అవుతుందని చెప్పి జైలు అధికారులు ముగ్గురు నిందితుల్ని విడుదల చేయకపోవడంతో అటు న్యాయవాదులు జైలు ఎదుట బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. మరోవైపున రాష్ట్ర ప్రభుత్వం కూడా ముగ్గురు బెయిల్ కూడా క్యాన్సిల్ చేయాలని హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తుంది. అందులో భాగంగానే కావాలనే వీళ్ళ ముగ్గురు విడుదలని తాత్సారం చేస్తున్నారని కూడా అటు న్యాయవాదులు ఆందోళన చేయటం, అదేవిధంగా లోపల నిందితులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ డీఐజీ డౌన్ డౌన్ అని నినాదాలు కూడా చేయటంతో సుమారు 3 గంటల హైడ్రామా తర్వాత ముగ్గురు నిందితుల్ని కూడా
జైలు అధికారులు విడుదల చేశారు. దీంతో ధనంజయ రెడ్డి, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ముగ్గురు కూడా 9:30 గంటల సమయం తర్వాత జైలు నుంచి బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత మీడియాతో ధనంజయ రెడ్డి కూడా మాట్లాడారు. కావాలనే ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా అమలు చేయకుండా పూర్తి స్థాయిలో అధికారులు ఇబ్బంది పెట్టారు. మేము కూడా లోపల ఆందోళన చేశాము. హైకోర్టులో ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ ఆదేశాలు వచ్చే వరకు మమ్మల్ని లోపల నిర్బంధించే ప్రయత్నం చేశారని కూడా ధనంజయ రెడ్డి కూడా చెప్పిన నేపథ్యంలో ఈ ముగ్గురి బెయిల్ డిస్మిస్ చేయాలి, ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మీద ఆదేశాలను సవాలు చేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ కూడా ఇప్పటికే దాఖలు చేసింది. అయితే వీటిని విచారణకి అనుమతి ఇవ్వాలి, ఎవరెవరు దీన్ని విచారిస్తారనే దాని మీద సీజే ఆమోదం తెలిపిన తర్వాత దీని మీద విచారణ, ఈ హౌస్ మోషన్ పిటిషన్ల మీద విచారణ జరిగే అవకాశాలున్నాయి. ముగ్గురు నిందితులకి సంబంధించి ఒకళ్ళే విచారణ చేస్తారా, లేకపోతే ముగ్గురు వేర్వేరు న్యాయమూర్తులు విచారిస్తారా, లేదంటే అనుమతిస్తారా, లేదా నిరాకరిస్తారా, ఈ అంశాలన్నిటికీ సంబంధించి కొంత క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా ఇల్లీగల్గా తమని 3 గంటల పాటు నిర్బంధించారు, విడుదల చేయలేదు. కాబట్టి దాని మీద ఏసీబీ కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయడానికి నిందితుల తరపున న్యాయవాదులు నిర్ణయం తీసుకున్నారు. రేపు ఈ 3 గంటలు అంటే బెయిల్ వచ్చినా కూడా విడుదల చేయకుండా లోపలే ఉంచడానికి సంబంధించి ఆందోళన, నిరసన, ఈ వ్యవహారాలన్నిటి మీద మెయిల్ ఏసీబీ కోర్టు నుంచి జైలుకి మెయిల్ పంపించిన ఈ వివరాలన్నిటితో కలిపి జైలు అధికారుల తీరు మీద మరొక పిటిషన్ని నిందితుల తరపున న్యాయవాదులు రేపు ఏసీబీ కోర్టులో దాఖలు చేయబోతా ఉన్నారు. అదేవిధంగా బెయిల్ వచ్చినా కూడా ముగ్గురు నిందితుల్ని విడుదల చేయకుండా లోపలే ఉంచడం మీద హైకోర్టులో నిందితుల తరపున న్యాయవాదులు కూడా ఒక హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆ సమయానికి నిందితులు ముగ్గురిని కూడా విడుదల చేయడంతో ఆందోళనల తర్వాత ఆ హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా పక్కన పెట్టినట్టుగా అయితే మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒకవైపున రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు బెయిల్స్ రద్దు చేయాలి, అంటే క్యాన్సిల్ చేయాలని హౌస్ మోషన్ ఒకవైపున దాఖలు చేసింది. రేపు ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చినా కూడా విడుదల చేయలేదు జైలు అధికారులు అని చెప్పి వీళ్ళ తీరు మీద, జైలు అధికారుల తీరు మీద నిందితుల తరపున న్యాయవాదులు ఏసీబీ కోర్టులో మరొక పిటిషన్ అయితే దాఖలు చేయబోతా ఉన్నారు. ఇప్పటికైతే 3 గంటల హైడ్రామా తర్వాత నిందితులు ముగ్గురు జైలు నుంచి విడుదలై వెళ్లిపోవడం కూడా జరిగింది. ఇక ప్రభుత్వం దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ ఏమవుతుంది అనేది ఇప్పుడు చర్చగా మారింది. అంటే ఇవాళ విచారణ చేపడతారా, అర్జెన్సీ ఏమీ లేదని రేపు విచారిస్తారా అనే దానికి కొంత క్లారిటీ అయితే రావాల్సి ఉంది. సంతోష్. శ్రీకాంత్, అయితే ఈ లిక్కర్ కేసులో ఇప్పటి వరకు ఎంతమంది విడుదలయ్యారు? మొత్తం అందరూ విడుదలైనట్టేనా బెయిల్పై? సంతోష్, కేసుకు సంబంధించి ఒకసారి మనం పరిశీలిస్తే మొత్తం 48 మంది మీద సిట్ అధికారులు అయితే కేసు నమోదు చేశారు. 48 మందిలో 29 మంది వ్యక్తులు ఉన్నారు, 19 సంస్థలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా 12 మంది నిందితుల్ని సిట్ అధికారులు అయితే అరెస్ట్ చేశారు. అందులో A1గా ఉన్నటువంటి రాజ్ కేశిరెడ్డిని ఏప్రిల్ 21వ తారీఖున అరెస్ట్ చేయడం కూడా జరిగింది. కేసులో 4 నిందితులు ఇప్పటి వరకు బెయిల్పై వచ్చారు. మిగతా 8 మంది కూడా జైల్లోనే ఉన్నారు. ఒకళ్ళు మిథున్ రెడ్డి నిన్న ఇంటీరియం బెయిల్ మీద ఆయన విడుదలయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన ఈ నెల 11వ తారీఖున సరెండర్ కావాలి. రెగ్యులర్ బెయిల్ వచ్చింది 4 వచ్చింది. ఒకటి పైలా దిలీప్ A30గా ఉన్నాడు. మిగతా 3 నిందితులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప. దీంతో మొత్తం 12 మంది నిందితుల్లో రెగ్యులర్ బెయిల్ 4 వచ్చింది, ఒకళ్ళకి ఇంటీరియం బెయిల్ వచ్చింది. మిగతా 7 ప్రస్తుతం జైల్లో ఉన్నారు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. కోర్టు ఆర్డర్స్ను కూడా లెక్క చేయడం లేదన్నారు అంబటి రాంబాబు. చంద్రబాబు, లోకేష్ ఆదేశాలతోనే నిందితుల విడుదలను ఆలస్యం చేశారని ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శించారు అంబటి. ప్రతివాదనలు విన్న తరువాత 90 డేస్ లోపల ముద్దాయిలు అరెస్ట్ అయిన 90 డేస్ లోపల మీరు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడంలో విఫలమయ్యారు కాబట్టి ఎక్యూజ్డ్కి రిలీజ్ అయ్యేటటువంటి ఎంటైటిల్ ఉంది, వారికి హక్కు ఉందని రిలీజ్ చేశారు కోర్టు వారు. అయినా రిలీజ్ కాకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటిది? కోర్టు ఆర్డర్స్ కూడా మీకు లెక్కలేదు చంద్రబాబు నాయుడు గారికి, కోర్టు ఆర్డర్స్ కూడా లెక్కలేదు లోకేష్ గారికి. వీళ్ళందరూ ఆపేయాలంట, వీళ్ళు సుప్రీంకోర్టుకి హైకోర్టుకి వెళ్తారంట, హైకోర్టులో ఆర్డర్ తెచ్చుకుంటారంట. ఏంటిది నాకు అర్థం కాలేదు. ఎలా మంది ఇప్పుడు కదన్నాడు. వంశీ కేసులో కూడా రిలీజ్ అయిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు కూడా రిజెక్ట్ చేసింది. అట్లా వెళ్ళండి, తప్పులేదు. మీకున్న ప్రొవిజన్ మీరు ఉపయోగించుకోండి. మీకున్న ప్రొవిజన్ ని ఉపయోగించడానికి లోయర్ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ని సర్ప్రెస్ చేసి నొక్కేసి
కోర్టులను కూడా లెక్క చేయనటువంటి ఒక దుర్మార్గమైన తత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వస్తూ ఉన్నది. దీన్ని ప్రజలు గమనించాలని మనం చేస్తున్నాం. ఇట్ ఇస్ ఎ ఫాల్స్ కేస్.